హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. సో వింటర్ సీజన్ అయితే వచ్చేసింది. సో ప్రతి ఒక్కరం వచ్చేసి మన ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, లేదంటే ఆఫీస్ కొలీగ్స్తో కావచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని అయితే ట్రై చేస్తూ ఉంటాము. అండ్ దానికోసం చాలా ప్లాన్స్ అయితే వేస్తుంటాం. సో అలా ప్లాన్ వేసే వాళ్ళకైతే మన కర్ణాటకలో చిక్మగళూరు దగ్గర ఉండే ఒక అద్భుతమైన హోమ్ స్టే గురించి అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఈ హోమ్ స్టే ఎక్కడ ఉంది అండ్ దీనికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మనం విజిట్ చేయడానికి ఏమేమి ఉన్నాయి అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపించబోతున్నాను. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా, ఎందుకంటే చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మనం చూడబోయే హోమ్ స్టే ఎక్కడ ఉందంటే మేగూరులో అయితే ఉంటుంది. మేగూరు వచ్చేసి చిక్మంగళూరులో ఉండే ఒక విలేజ్ అనమాట. సో దీనికి దగ్గరలో ఉండే మనం ఐడెంటిఫై చేయగలిగిన ఒక ప్లేస్ ఏదైనా చూసినట్లయితే ముడిగేరి అని చెప్పచ్చు. సో ముడిగేరికి ఇది చాలా దగ్గరలో ఉంటుంది అండ్ కాస్త హిల్ స్టేషనే కూడా ఇది. కాబట్టి మనకు ఎక్కడ చూసినా టీ ప్లాంటేషన్స్, సో కాఫీ ప్లాంటేషన్స్ చూడడానికి అయితే ఆప్షన్స్ చాలా ఉంటుంది. ఇకపోతే ఈ హోమ్ స్టేకి మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో బెంగళూరు నుంచి మా ఆఫీస్ కొలీగ్స్తో కలిసి ఒక టీమ్ అవుటింగ్ లాగా అయితే మేము ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము. అండ్ ఆ ప్లేస్ చుట్టుపక్కల ఉండే అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామనేసి ప్లాన్ అయితే చేశాము. సో దీనికి రీచ్ అవ్వడానికి బెంగళూరు నుంచి మనకు కొన్ని డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి. బట్ మేక్ ష్యూర్ మీరు ఒక కరెక్ట్ అయిన షార్టెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొద్ది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది గూగుల్లో చూసినప్పుడు కూడా. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసి ఏదైతే రూట్ షార్ట్గా ఉంటుందో అదే తీసుకుని వెళ్ళండి, హ్యాపీగా అయితే రీచ్ అయిపోవచ్చు. సో బెంగళూరు నుంచి మేము ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ 2 o'clock అలా బయలుదేరామన్నమాట. బట్ వెళ్ళే దారిలో ఇక తెలిసిందే, అందరితో వెళ్ళాము అంటే అక్కడక్కడ అప్పడాలు, టీలు, కాఫీలు అనేది ఉంటుంది, స్నాక్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ముగించుకుని మేము ఈ స్టేకి వెళ్ళి చేరడానికి అయితే నైట్ అయిపోయింది. బట్ వెళ్తున్నంతసేపు ఈ ట్రిప్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఆఫీస్ కొలీగ్స్తో కాబట్టి అందరూ వేసే జోక్స్ కావచ్చు, సాంగ్స్, సో హంగామాతో మొత్తం ఈ జర్నీ అయితే సాగిపోయింది మాకు. సో కాబట్టి పెద్దగా బోర్ అయితే మాకు కొట్టలేదు. వెళ్ళడానికి నైట్ అయినప్పటికీ మేము ఆ జర్నీ కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళిపోయాము. సో అలా ఒక లాంగ్ జర్నీ చేసి అయితే ఫైనల్గా హోమ్ స్టే అయితే చేరుకున్నాము నైట్కి. సో వచ్చేక ముందే మేము ఆ డిన్నర్ అయితే ముగించుకొని వచ్చేసాము ఒక రెస్టారెంట్లో. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక పడుకోవడం మాత్రమే. రాగానే ఈ 2 డాగ్స్ అయితే భలే వెల్కమ్ చేశాయండి. చాలా అంటే చాలా క్యూట్ డాగ్స్ అండ్ ఫ్రెండ్లీ డాగ్స్. నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాం ఆ డాగ్స్తో అయితే. ఇనిషియల్గా ఈ స్టే ఉన్న లొకేషన్కి రీచ్ అయిన తర్వాత కూడా ఈ స్టేని కొద్దిగా కనుక్కోవడం మాకు కష్టమైతే అయింది, ఎందుకంటే కొద్దిగా ఇంటీరియర్గా ఉంది. సో మేము ఆ స్టే ఓనర్కి అయితే కాల్ చేసి తన గైడెన్స్తో అయితే మేము ఇక్కడికి రీచ్ అవ్వడం అయితే జరిగింది. బట్ రీచ్ అయిన తర్వాత చెప్తున్నాను, సింప్లీ సూపర్గా ఉంది అసలు స్టే అయితే. అండ్ ఆ లొకేషన్ కావచ్చు, అసలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నైట్లో ఉన్నాం మనము, కాబట్టి మనకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. మార్నింగ్ లేసి మీకైతే లొకేషన్ యొక్క వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, అప్పుడు మీకే అర్థమైపోతుంది. ఈ స్టేలో టోటల్గా చూసుకున్నట్లయితే హార్డ్లీ ఒక 6 రూమ్స్ అయితే ఉన్నాయి, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 3 షేరింగ్ రూమ్స్, 4 షేరింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. మేము టోటల్గా వచ్చేసి 16 మెంబర్స్ దాకా వెళ్ళాము. కాబట్టి మేము ఆల్మోస్ట్ 5 రూమ్స్ అయితే తీసుకున్నాం. ఇంకొక రూమ్ వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారు. సో అన్ని రూమ్స్ చూసినట్లయితే చాలా అంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరే చూడొచ్చు, రెస్ట్ రూమ్స్ నుంచి కావచ్చు, రూమ్స్ అండ్ బెడ్స్, బెడ్షీట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ప్రతి రూమ్కి బాల్కనీ అయితే ఉంటుంది. సో ఆ వ్యూని మనం ఎంజాయ్ చేయడం కోసం మేబీ అది అరేంజ్ చేసినట్లున్నారు.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ ఏదైతే ఉందో ఇది మార్నింగ్ వ్యూ. యాక్చువల్గా 6:30 టైంలో అయితే నేను ఇది షూట్ చేశాను. సో నైట్ వచ్చి పడుకునేసిన తర్వాత చాలా టైర్డ్గా ఉండింది, బాగా పడుకునేసాం, మంచిగా నిద్ర పట్టింది, ఎందుకంటే ఆ టైర్డ్నెస్ వల్ల జర్నీ చేయడం వల్ల. సో మార్నింగ్ లేసి చూడగానే ఈ వ్యూతో అసలు ఆ ప్లెజెంట్ సౌండ్స్, మనకున్న ఈ మెకానికల్ లైఫ్లో నుంచి కాస్త రిలీఫ్ కావాలన్నా, కాస్త ప్రశాంతంగా ఉండాలనుకున్నా, ఇలాంటి నేచర్కి దగ్గరగా ఉండే స్టేలో కాసేపు స్పెండ్ చేయడం అనేది చాలా అవసరం. అలాంటి ప్లేసే ఈ ప్లేస్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఇకపోతే ఇప్పుడు మనం కంప్లీట్ సరౌండింగ్స్ కూడా కాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ఎక్స్ప్లోర్ దట్ ఆల్సో. ఇంకా స్టే సరౌండింగ్స్ కూడా ఎంత క్లీన్గా, నీట్గా, గ్రీనరీతో ఉందనేది కూడా ఒకసారి మీరే చూడండి. సో ఇంత అద్భుతమైన ప్లేస్లో కనీసం ఒక్కరోజు స్పెండ్ చేసినా మన మైండ్లో ఉండే కంప్లీట్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది రిలాక్స్ అయిపోతాం. పరిగెత్తున్నాడు చూసారా, ఇతని పేరు బాలాజీ, మా కొలీగ్. యాక్చువల్లీ ఇతన్ని హాయ్ చెప్పమని చెప్తుంటే భయపడి పరిగెత్తేస్తున్నాడు వీడియోలో. సో మీరు దాన్ని పెద్దగా పట్టించుకోవద్దండి, అతనికి కొద్దిగా మొహమాటం ఎక్కువ. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే ఫస్ట్ ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ ఏంటంటే రాణిజారి వ్యూ పాయింట్. సో ఇది స్టే నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ టీ ప్లాంటేషన్స్ ఏదైతే ఉందో ఇలానే ఉంటుంది కంప్లీట్ ఈ విలేజ్ మొత్తం. సో టీ ప్లాంటేషన్స్తో అండ్ టీ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది దగ్గరలో. సో టీ కొనుక్కునే వాళ్ళకి మంచి లొకేషన్ అయితే అది, ఎందుకంటే మనకు ప్యూర్ టీ అయితే దొరుకుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సో ఈ రాణిజారి వ్యూ పాయింట్కి అయితే ఇనిషియల్గా మేము స్టే నుండి మా వెహికల్లోనే మేము వెళ్ళాము. సో మేము ఒక టీటీలో అయితే వెళ్ళాము. సో ఆ వ్యాన్లోనే మేము ట్రావెల్ చేసుకునేసి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆఫ్ రోడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ఆఫ్ రోడ్ ట్రావెల్కి మన వెహికల్స్లో వెళ్ళడం కొద్ది కష్టమే. లైక్ ఏదైనా జీప్ లేదంటే తార్ ఇలాంటివి ఏదైనా ఉందనుకోండి, సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అవన్నీ ఆఫ్ రోడ్ వెహికల్స్ కాబట్టి. బట్ మన చిన్న కార్స్లో లేకపోతే మనం వెళ్ళే వెహికల్స్లో అయితే చాలా కష్టం ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి. సో కాబట్టి మేము ఒక జీప్ని అయితే ఆప్ట్ చేసుకున్నాం. మనం ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోనే మనకు జీప్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో అక్కడే మనల్ని ఆపేసి, సో మనకు పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది, అక్కడే పార్క్ చేసుకునేసి మనం జీప్స్ మాట్లాడుకునేసి ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి రావచ్చు. బట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే మనము జీప్స్లో వాళ్ళు ఒక ట్రిప్కి వచ్చేసి ఆల్మోస్ట్ 1000 రూపీస్ దాకా అడుగుతారు. ఇన్స్టెడ్ మనము ఏం చేయొచ్చు అంటే, సో అక్కడి నుంచి దగ్గరలోనే ఇంకొక ఫాల్స్ అయితే ఉంటుంది, వాటర్ ఫాల్స్. సో వాటిని కూడా మాట్లాడుకునేసి వెళ్ళినట్టయితే మనకు ఒక ప్యాకేజ్లో 2000లోనే మనకు కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు. సో మేమైతే మా ట్రిప్ని అలానే ప్లాన్ చేసుకున్నాం. అలా ఒక ఆఫ్ రోడ్ జర్నీ మేము కంప్లీట్ చేసుకునేసి రాణిజారి వ్యూ పాయింట్ అయితే చేరుకునేసాము. సో రాణిజారి వ్యూ పాయింట్కి ఇలానే వెళ్ళాలి మన పైకి. సో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ ఎలా ఉందనేది ఇంకా సేపట్లో మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఇదే రాణిజారి వ్యూ పాయింట్. సో రాణిజారి వ్యూ పాయింట్ లాగానే మనకు ఈ సరౌండింగ్స్లో అండ్ చిక్మగళూరులో కూడా చూసినట్లయితే చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటుంది.
రాణిజారి వ్యూ పాయింట్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే మేము స్పెండ్ చేసాము. సో మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, చాలా మంచి లొకేషనే యాక్చువల్లీ. సో ఎండ ఉన్నప్పటికీ మనకు ఎండ తెలియదు, ఎందుకంటే చల్లగానే ఉంటుంది. ఆ చలిదనం అనేది మనము ఫీల్ అవుతూనే ఉంటాము. కాబట్టి మంచిగా ఫొటోస్ తీసుకుని కాసేపు టైం స్పెండ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. అది ఏంటనేది కాసేపులో మనం చూద్దాం. How is Ranijari viewpoint? It's very good. Awesome. It's awesome? Awesome. Super. Yeah, very, very good. Okay. Try once, one more. Once more, huh? Yeah. ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే కొడిగే వాటర్ ఫాల్స్. ఇది కూడా వచ్చేసి ఇప్పుడు మనం చూసిన రాణిజారి వ్యూ పాయింట్ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండే ఒక వాటర్ ఫాల్స్. ఈ లొకేషన్కి కూడా మనం మన కార్స్లో కానీ మన వెహికల్స్లో వెళ్ళడం కొద్దిగా రిస్కే, కాబట్టి జీప్స్లోనే మనం కంటిన్యూ చేయడం అనేది మంచిదని చెప్పేసి నేను ముందుగా చెప్పినట్టుగా సో ఆ ప్యాకేజ్లోనే ఈ వాటర్ ఫాల్స్ని కూడా మేము కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ లొకేషన్ వరకు మాత్రమే జీప్స్ అయినా కూడా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కిందికి వెళ్తే ఆ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ కాగలుగుతాం. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఇదే కొడిగే వాటర్ ఫాల్స్. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలామంది స్నానం చేస్తున్నారు. మేబీ కాసేపు మనం వాటర్ దిగిన తర్వాత మన బాడీ టెంపరేచర్ దానికి అడాప్ట్ అవ్వచ్చు. సో ఇలా కొడిగే వాటర్ ఫాల్స్లో కాసేపు టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ తీసుకునేసి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్టేకి అయితే రావడం జరిగింది లంచ్ చేయడం కోసం. సో మంచిగా లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయ్యాము. Yeah, Ashish, tell me how is your experience? It's very nice. This place is amazing. That's all. Rajesh, how is the trip? Na solla maata. What about purchase manager? Gunappa. This is very good. Must visit. Gonepar district. No, not my district, but this is one of the. Okay, what about Damu? Gonippa's Yeah, it was. You enjoyed, right? Yeah. You are enjoying from yesterday. I enjoy a lot. Okay. Balaji, எப்படி போயிட்டு இருக்கு? ஆஸ்ட்ராலஜி எல்லாம் நல்லா போயிட்டு இருக்கா? ரொம்ப நல்லா போயிட்டு இருக்கு கிராந்தி. சூப்பரா? சூப்பரா போயிட்டு இருக்கு Okay. எல்லாமே. அப்புறம் முத்து எப்படி போயிட்டு இருக்கு ட்ரிப் எல்லாம்? It is going very fantastic. Very fantastic. We are going to Must visit places. beautiful places. Oh, super. Naveen, It's going super. It's awesome. Very. what about Ringmaster? Master Singapore. As of now going good. Let's see what will happen. Oh, suspense. రెడ్డి గారు గుడ్డు గుడ్డు. సో అలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ దగ్గరలో ఒక జెడ్ పాయింట్ అనే ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పేసి చెప్పారు. సో అది కూడా చాలా దగ్గరలోనే ఉందని చెప్పేసి ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మా స్టే నుంచి అని చెప్పి తెలిసిన తర్వాత సో అది కూడా కవర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో మేము వెళ్ళే టైం కల్లా ఆల్మోస్ట్ ఒక 5:30 to 6 o'clock టైం లోపు ఏమైపోయిందంటే
కాస్త సన్సెట్ అయితే స్టార్ట్ అయిపోయి ఇట్లా చీకటి పడిపోయింది. బట్ ఈ టైంలో ఈ పాయింట్ని చూడడానికి కూడా చాలామంది వస్తున్నారంటే మీరే ఇంకా ఆలోచించండి ఎంత బాగుందని చెప్పేసి. చాలా ప్లెజెంట్గా ఉన్న ఒక వ్యూ పాయింట్ ఇది. ఇప్పుడు మీరే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వ్యూ పాయింట్ అసలు. సో ఈ వ్యూ పాయింట్లో కూడా వచ్చి మేము ఒక హాఫ్ అన్ అవర్కి స్పెండ్ చేస్తాం, ఎందుకంటే చీకటి పడిపోయిన తర్వాత మనం ఎక్కువసేపు ఉండడానికి అయితే లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 6:30 టైంకి ఎలా అయితే మేము అక్కడ నుంచి రిటర్న్ రావడం అయితే జరిగింది. సో అలా ఆ జెట్ పాయింట్ కవర్ చేసిన తర్వాత మేము మళ్ళీ బ్యాక్ టు స్టేకి వచ్చేసాం. సో స్టేకి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాకు ఒక మంచి ఫైర్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారు. ఆ క్లైమేట్కి ఆ ఫైర్ క్యాంప్కి చాలా బాగుంది. మంచి మ్యూజిక్ వింటూ ఒక అద్భుతమైన డిన్నర్ అయితే మేము ముగించాము. సో ఇప్పుడు మనం చూడబోయేది డే 2లో చూసిన ప్లేసెస్ గురించి. సో డే 2 అయితే మాకు కాస్త లేట్గా స్టార్ట్ అయింది, ఎందుకంటే అందరం లేట్గా లేసాం. కంటిన్యూస్గా 2 days ట్రావెల్స్, దానివల్ల మేము కాస్త టైర్డ్ అయిపోయాము. సో బాగా పడుకునేసాం. సో లేచి రెడీ అయ్యి అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మా జర్నీ స్టార్ట్ చేసేలోపు 11 o'clock అయితే అయ్యింది. సో 11 o'clock అండ్ ఇవాళ మేము రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు కూడా రాబోతున్నాం. సో బిఫోర్ కమింగ్ టు బెంగళూరు మాకున్న ప్లాన్స్ ఏంటంటే చిక్మగళూరుకి వెళ్ళాలని చెప్పేసి. సో చిక్మగళూరుకి వెళ్ళి అక్కడున్న ఒక 2 places బాబా బుదన్గిరి అండ్ ఇంకొకటి వచ్చేసి ముల్లయ్య నగరి వ్యూ పాయింట్ అయితే ఉంది. సో ఇవి 2 చిక్మగళూరు దగ్గర కొద్దిగా ఇంపార్టెంట్ వ్యూ పాయింట్స్ అని చెప్పారు. సో వాటిని ఎక్స్ప్లోర్ చేసి సో రిటర్న్ బ్యాక్ టు బెంగళూరుకి వెళ్దామనే ప్లాన్ అయితే మాది ఇప్పుడు. ఇక డే 2 చెప్పనక్కర్లేదు, నైట్ ఫుల్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఫుల్ జోష్ అయితే వచ్చేసింది. ఫుల్ టు ఎంజాయ్ అయితే చేసాము. మీరే చూడొచ్చు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నామో. సాంగ్స్ కావచ్చు, అసలు ఆ చుట్టుపక్కల ఉన్న వెదర్ వ్యూస్ అసలు చాలా బాగుంది. సో బాగా అలా ఎంజాయ్ చేస్తూ మా చిక్మగళూరు ట్రావెల్ అయితే స్టార్ట్ చేసి సో అలా రీచ్ అయిపోయామన్నమాట. సో ముందుగా చిక్మగళూరుకి రీచ్ అయ్యి చిక్మగళూరు నుంచి ఇంకొద్దిగా దూరంలో అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30 kilometers దూరంలో అయితే ఈ బాబా బుదన్గిరి హిల్స్ అయితే ఉంటుంది. సో ఈ బాబా బుదన్గిరి హిల్స్ అయితే చాలా సీనిక్ లొకేషన్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చుట్టూ కనిపిస్తున్న ఒక్కొక్క పీక్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక వ్యూ పాయింట్సే. సో ఈ బాబా బుదన్గిరిలో చెప్పాలి అంటే ఇదే టాప్ మోస్ట్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళే దారిలో అయితే మనకు చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటుంది ఫొటోస్ తీసుకోవాలనుకుంటే. సో మీరందరూ వచ్చినప్పుడు తప్పకుండా ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ కానీ తీసుకోండి. కింద కూడా ఒక లేక్ కూడా ఉంటుంది. సో ఆ లేక్ దగ్గర కూడా ఫొటోస్ చాలామంది తీసుకుంటున్నారు. సో అది మంచి లొకేషన్. బట్ మాకు టైం కన్స్టెంట్ ఉండడం వల్ల మేము ముల్లయ్య నగరి పీక్ కూడా మేము వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే మేము స్టార్ట్ అయిన తర్వాత ఈ లొకేషన్ చేరుకోవడానికి మాకు ఆఫ్టర్నూన్ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి రిటర్న్ వచ్చేదారిలో మనకు యాక్చువల్గా ఒక డీవియేషన్ అయితే వస్తుంది. లైక్ ఒకటి వచ్చేసి మనము బాబా బుదన్గిరికి వెళ్ళే రూట్ వస్తుంది. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ కనుక టర్న్ తీసుకున్నామంటే ముల్లయ్య నగరి పీక్కి వెళ్ళడానికి అయితే దారి వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది టెంపుల్ దగ్గర ఉండే పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం ఒక 3 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మేమైతే మళ్ళీ జీప్స్ అయితే హైర్ చేసుకున్నాం, బికాస్ మేము వచ్చిన వెహికల్లో అక్కడికి వెళ్ళడం అయితే కాస్త టఫ్ అనిపించింది. అందువల్ల సో జీప్లో అయితే ఈచ్ పర్సన్ 50 rupees తీసుకుంటున్నారు. సో ఫైనల్గా అయితే మనం ముల్లయ్య నగరి పీక్ అయితే రీచ్ అయిపోయాం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీనిక్ లొకేషన్ మనకు చిక్మగళూరు సరౌండింగ్స్లో చూసినట్లయితే. సో ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్స్ అని చెప్తారు ఇవి. సో మా లక్ ఏంటంటే మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి రావడం వల్ల ఆ సన్సెట్ వ్యూని అయితే ఎంజాయ్ చేయగలిగాము. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టెప్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని ఎక్కి పైకి వెళ్ళిన తర్వాతనే మనం ఆ పీక్ పాయింట్ రీచ్ కాగలుగుతాం. సో ఒకవేళ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు లేదంటే చిన్నపిల్లల్ని పిలుచుకొచ్చిన వాళ్ళు కష్టం అనిపిస్తే బెటర్ అవాయిడ్ చేయండి. కొద్దిగా టఫ్గానే ఉంటుంది ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళడం అనేది, కాబట్టి చూసుకుని ప్లాన్ చేసుకోండి. సో పైన వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది, శివుని టెంపుల్. సో దర్శనం చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. చాలామంది వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మెయిన్లీ సన్సెట్ వ్యూ. సో మనం చూస్తుంది కూడా ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ అనమాట. బట్ ఎంత ఎండ ఉన్నా అంత చలిగా ఉంది. యాక్చువల్గా మనకి ఎండ తెలియటం లేదు, ఫుల్ చలిగా అయితే అనిపిస్తుంది అండ్ గాలి ఎక్కువ వస్తుంది. అండ్ ఈ పీక్ ఏదైతే ఉందో ఈ ముల్లయ్య నగరి పీక్, ఇది కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ అని చెప్తుంటారు. సో మీరు కూడా తప్పకుండా చిక్మగళూరుకి వచ్చినప్పుడు ఈ పీక్ అయితే మిస్ చేయకుండా చూడండి.
పర్టికులర్లీ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైమ్స్లో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన ట్రిప్ అయితే ఎండింగ్ వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీరు మేఘూర్ హోమ్ స్టే అండ్ ఆ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ గురించి అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ ట్రిప్లో నాకు అనిపించింది ఏంటంటే మేఘూర్ అండ్ చిక్మగళూరులో మనకు చాలా దాకా వ్యూ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అది ఒకటే కాకుండా మనకు కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏదో టైం ఉన్నట్లయితే ఇంకొక 1 or 2 days మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ని చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ ఈ టైంకి బెస్ట్ ప్లేస్ ఏదైనా చూస్తారంటే చిక్మగళూరు అండ్ దాని చుట్టుపక్కల ప్లేస్. సో ఇంకా కాస్త ప్లేసెస్ గురించి ఫీడ్బ్యాక్ మా కొలీగ్స్ దగ్గర తెలుసుకుందాం. ఒక్కొక్క లాంగ్వేజ్ చెప్తారు. సో కాస్త అడ్జస్ట్ చేసుకుని అర్థం చేసుకోండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ క్రాంతి సైనింగ్ ఆఫ్. సతీష్ ஓகே, ஆனால் வியூ எப்படி இருக்கு? நல்லா இருக்கு, சூப்பராக இருக்குது. உள்ள ஒரு டெம்பிள் இருக்குது. என்ன டெம்பிள்? So, trip complete பண்ணிட்டோம். So back to Bangalore. So happy இருந்துச்சு. ஓகே, பரவாயில்ல. ஏதோ நீ உனக்கு எப்படி வந்தா நீங்களும் கண்டிப்பாக